రేపు ఆయన కూడా ఇంటికి బీగాలు వేసినాము, మనం ఏం చేయగలుగుతుందిలే అనే ధైర్యంతో ఉన్నాడు కాబట్టి ఆయన మీద కూడా చర్య తీసుకోవాలని నేను కోరుకుంటా ఉన్నాను. అంటే మీరు తాళం వేసి వెళితే వాళ్ళు కూడా మళ్ళీ ఇంకో తాళం వేసుకున్నారా? నన్ను బయట నెట్టేసి తాళం వేసినారు సార్. నన్ను నా పిల్లలు, నా మొగులు లేని టైంలో ఓకే తాళం వేసినారు సార్. నన్ను ఈడ్చి లాగి బయట వేసి తాళం వేసినారు సార్. మరి అప్పుడు మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళలేదా? అప్పుడు వెళ్ళలేదు సార్. అప్పుడు ఏం చెప్పలేదు, కంప్లైంట్ ఏం చేయలేదు మీరు? అంటే వాళ్ళు తాళం వేయగానే మీరు వెళ్ళిపోయారు అక్కడ నుంచి? నేను పగలు కొట్టేసినాను, మామూలుగా పోతాను వస్తాను. ఈ మధ్య మళ్ళీ బెదిరించినారు, దావలో దొరికితే మళ్ళీ పీగలేసుకుని నువ్వు ఎట్టుంటావు ఇంట్లో అని బెదిరించినారు. ఇప్పుడు ప్రస్తుతం ఎక్కడ ఉంటున్నారు మీరు? నేను బెంగళూరులో ఉంటాను సార్. సార్ అక్కడే పని చేసుకుంటూ ఏదైనా తోచినప్పుడు వీళ్ళకు డబ్బులు తీర్చారా? మీ పాపకు వచ్చే దివ్యాంగుల పెన్షన్ కూడా లాగేసుకుంటున్నారని ఏదో అన్నట్టున్నారు మీరు, నిజమా? సార్ ఆ పాపకు పింఛన్ ఇస్తే మా అమ్మ అడగండి అనేసి వాళ్ళకి వడ్డీ డబ్బులు ఇచ్చేది. ఏదో ఒక నెలలో ఇచ్చి ఒక నెలలో పొదుపు అది ఇది కొంచెం వేసి కట్టేవాళ్ళము. ఆ పొదుపు డబ్బులు వస్తుంది ఇస్తానని చెప్తే లేడీస్ సంఘం వస్తుంది ఇస్తానని చెప్పింది సార్. ఆయన అంత అసభ్యంగా ప్రవర్తించారు సార్ నిన్న. సో ఏం చెప్తారు గవర్నమెంట్ కంటే ప్రభుత్వానికి? ఆల్రెడీ మీతో మాట్లాడున్నారు అందరూ, చివరగా మీరు ఏం చెప్తారు చెప్పండి. మాకు 40 లక్షల అప్పు ఉంది. వాళ్ళ తమ్ముడు చేసిన అప్పు ఇప్పించాల్సిందే. తమ్ముడికి తీసిచ్చింది అప్పు కోసమే కదా నా మొగుడు ఈ మారి తెలియకుండా, ఎవరికి తెలియకుండా భయపడుకొని దాముకొని ఉండేది. పిల్లల దగ్గరికి రాకుండా చూడకుండా మంచి చెట్లకి ఇంటి మీద లోన్ తీసినాము. ఇవన్నిటికీ చెప్తాము ఇస్తాము అని న్యాయధరంగానే నేను మాట్లాడినాను. మాట కట్టేసి కొట్టి దారుణంగా ప్రవర్తించున్నారు. నాకు న్యాయం జరగాల్సింది, న్యాయం జరుగుతుందని అనుకుంటా ఉన్నాను. సరే, మీరు వాళ్ళ తమ్మునికి ఇప్పించారు కదా, ఆయన ప్రస్తుతం ఆయన ఎక్కడ ఉన్నారు? ఆయన ఎప్పుడు వచ్చి మీ తరపున మాట్లాడలేదా? రాయి పని చేసుకొని ఉన్నాడంట, మాకైతే తెలీదు. అంటే మీ తరపున ఎప్పుడు మాట్లాడలేదు మీకు? ఆయన కలవడం, వీళ్ళతో ఎవరైనా ఇబ్బంది పెడుతుంటే వాళ్ళతో మాట్లాడడం? ఆయన ఎక్కడున్నారు? ఆయన కూడా తప్పించుకొని ఉన్నారా? వెళ్ళిపోయారు ఎక్కడైనా? ఉన్నాడు సార్, తప్పించుకొని అయితే లేదు. వాడికి ఇప్పుడు ఊర్లో వాడికి పేరు ఉంది, వాడు కష్టపడతా ఉన్నాడు, చీటీలు కడతా ఉన్నాడు అని అడుగుతారు. వీళ్ళు పట్టుకొని నిన్న మారి అడిగినారు. తమ్ముడికి డబ్బులు తీయచ్చని చెప్పుకుంటారు కదా, తీసి మీరే తీసి తమ్ముడి పైన చెప్తారా అని అడుగుతారు సార్. మా ఇంటి అయినా తమ్ముడు చేసిన అప్పుకి, మేము చేసిన అప్పుకి వీళ్ళ దగ్గర ఈ మారి భయపడుకొని వెళ్ళిపోయినాడు. నన్ను రాత్రులు వచ్చి తెలుపులు కట్టేవాళ్ళు, నిన్నంతా చీరనంతా లాగి అసభ్యంగా ప్రవర్తించారు. నా ప్రాణానికి అయితే హానినే. చాలా శాడిజం చేస్తున్నారు సార్ వాళ్ళు నిన్న. ఇప్పుడు ప్రస్తుతం మీరు ఎక్కడ, హాస్పిటల్లో ఉన్నారా? హాస్పిటల్లో ఉన్నాను. నాకు కొట్టేటప్పుడు ఏది తెలియలేదు, తర్వాత నొప్పెట్టింది. ఆ టెన్షన్ కి కళ్ళు తిరిగి పడిపోయినా, నా వల్ల కాలేదు. తర్వాత ఒళ్ళంతా కమిలిపోయింది సార్, చేయలా ముందు ఆ కర్రతో కొట్టినారు సార్. అంటే మీరు స్కూల్ దగ్గరికి వచ్చినారు అని చెప్పేసి విషయం తెలుసుకొని అక్కడికి వచ్చారు అందరు? సార్, మేడం అని కూడా బెదిరించినారంట. ఆమె ఇక్కడికే రావాలా, ఈ విషయం నాకు తెలీదు. ఆమె ఇక్కడికి రావాలా, సంతకం పెట్టి తీసుకొని పోవాలా, మేము ఆమెను హింస పెట్టాలని మాట్లాడుకున్నారంటే ఈ విషయం నాకు తెలియదు. అంటే మేడంతో ఆల్రెడీ మాట్లాడి మీరు వేరే ఎవరైనా వస్తే టీసీ ఇవ్వద్దు, ఆమె రావాలి ఇక్కడికి ఆ బాబుని తీసుకొని అని చెప్పేసి వీళ్ళు అడిగారు ఆల్రెడీ బెదిరించి? సార్, ఆ మేడం కూడా భయపడి నువ్వే వచ్చి సంతకం పెట్టి తీసుకొని వెళ్ళాలా అని చెప్పింది. అంటే ఇది ముందే అనుకున్నారు వాళ్ళు మిమ్మల్ని ఇక్కడ పిలిపించి కొట్టాలని చెప్పేసి? సార్. మరి కేసు పెట్టారా దీనికి సంబంధించి? ఇట్లాగే పెట్టారా? శిక్ష పడాలా సార్, దీనికి సంబంధించే కేసు పెట్టున్నాను సార్ నేను. నాకు ఇంత అవమానం జరిగిన తర్వాత వాళ్ళు కూడా అంతకంటే అనుభవించాలి సార్. ఇప్పుడు మీ ఇంటి పైన మొత్తం 40 లక్షలు ఉందా అప్పు? సార్. ఫైనల్ గా ఏం చెప్తారు చివరగా? మీ కేసుకు సంబంధించి అయితే ఇది కేసు అయితే కట్టారు, సో అది నడుస్తుంది కదా, ఫైనల్గా ఏం చెప్తారు? మీకు అందరు కూడా మీకు ధైర్యంగా ఉండనని చెప్పారు కదా, ఫైనల్గా ఏం చెప్తారు చివరగా?